మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కోర్టు ఆవరణం నందు జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి న్యాయవాదుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలలు తీసుకువస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని బూచేపల్లి ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్స్ అందరూ లాయర్లందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయర్ల సంఘం అందరూ కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు ఆయన జీవిత కాలంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాని స్థాయిలో ఉండి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని పీపీపీ మోడ్లో పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ మోడ్లో ఈ మెడికల్ కాలేజ్ చేయడం నిజంగా చాలా దారుణం ఉంది. దానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ గారు చేసిన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతుగా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్కరు కలిసి కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ సంతకాలు కూడా కంప్లీట్ చేసాము. రేపు జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో అందరూ కలిసి ప్రజలతో పాటు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసేసి ఆ ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ జరుగుతుంది. మా కోరిక ఒకటే, ఈ రాష్ట్రంలో బడుగు బలహీనల కోసం మంచి కోసం చేసే మెడికల్ కాలేజీలో మీరు తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం ఆపేసి మళ్ళా జగన్మోహన్ గారు లాగానే ఈ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ అందరం కూడా న్యాయవాదులం ఈరోజు ఒంగోలు పట్టణంలో జిల్లా ప్రధాన కోర్టు ముందు అందరం కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని, అట్లాగే ప్రజల వద్ద నుంచి స్వచ్ఛందంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దురుద్దేశంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్య వైద్యం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనందరం చూసాము. అదే బాటలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకి వైద్యానికి అదేవిధంగా ఇంపార్టెన్స్ ఇచ్చి దానిలో భాగంగానే 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఎక్కడ ఆపకుండా అవుతూ ఉన్నాయి. మిగిలినవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మన పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ మార్కాపురంలో ఇచ్చారు. అవి కూడా మనం చూసాము. ఈ మధ్య అక్కడికి వెళ్ళి కూడా మన నాయకులందరూ కూడా